హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పచ్చి కొబ్బరి శనగపిండితో బర్ఫీని ఎలా చేయాలో చూపిస్తాను. మనం నార్మల్గా పచ్చి కొబ్బరితో బర్ఫీని చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇలా శనగపిండిని కూడా వేసుకొని మనం బర్ఫీని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే చాలా సాఫ్ట్గా ఇట్టే కరిగిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీనికి ఇలా నెయ్యినైతే అప్లై చేసుకొని ఈ ప్లేట్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని శనగపిండిలోని పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా నేతిలో చక్కగా శనగపిండి ఫ్రై అయితే మనకి బర్ఫీ అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి శనగపిండి నెయ్యిని చక్కగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్గా ఇలా పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని తేమంతా పోయి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, శనగపిండి కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయాయి. లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరలా అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళను పోసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాకం వచ్చేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్గా పంచదారని కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే మీరు ఇంకాస్త పెంచుకొనైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ మధ్య మధ్యలో కన్సిస్టెన్సీని అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా తీగపాకం రావాలి. ఇలా తీగపాకం రాగానే ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మనం ఆల్రెడీ కొబ్బరిని శనగపిండిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా ఫస్ట్ కొంచెం వేసుకొని ఇది ఉండలు కట్టకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇది పాకంలో చక్కగా కలిసిపోయిన తర్వాత మిగిలిన శనగపిండి పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పంచదార పాకంలో ఈ శనగపిండి పచ్చి కొబ్బరి చక్కగా కలిసేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది మనకు దగ్గర పడుతున్న కొద్దీ ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతూ ఉంటుంది. ప్యాన్ కంటుకోకుండా ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే ఇలా లడ్డు కన్సిస్టెన్సీ వస్తే మనకు సరైన కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని అంతా ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్పాచులాతో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా సాఫ్ట్ బర్ఫీ కావాలని చెప్పి తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ బర్ఫీ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించి మిశ్రమం ఇంకాస్త దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించి తీసుకుంటే మీకు బర్ఫీ అనేది గట్టిగా వస్తుంది. ఇక్కడ చూడండి, బర్ఫీ అయితే వేడి చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మీకు నచ్చినట్లుగా మీకు నచ్చిన షేప్లో సైజులో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రెక్టాంగిల్ షేప్ కానీ లేదంటే డైమండ్ షేప్లో అయినా పీసెస్గా కట్ చేసి తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ చూడండి, పీసెస్ అయితే ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పీసెస్ అయితే ఎంత చక్కగా వస్తున్నాయో కదా. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా శనగపిండి పచ్చి కొబ్బరితో సాఫ్ట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే బర్ఫీ ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. మనం రెగ్యులర్గా అయితే పచ్చి కొబ్బరితో బర్ఫీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా శనగపిండి కూడా వేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే డెలిషియస్గా ఇట్టే కరిగిపోతుంది. ఒకటైతే తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంతో సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉందో కదా. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. ఈసారి ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ బర్ఫీ కాకుండా ఇలా శనగపిండి పచ్చి కొబ్బరితో సాఫ్ట్ బర్ఫీని అయితే ఒకసారి చేసుకొని చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.